హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే వీడియో తీసిన. ఎందుకు ఇన్ని డేస్ గ్యాప్ వచ్చిందంటే నేను చాలా బిజీ ఉండే అనమాట. అందుకే నేను వీడియో తీయలేదు. ఇక్కడైతే నేను రెడీ కాలేదు, మా వదిన అయితే రెడీ అయిపోయింది. ఇంకా డ్రెస్ అయితే ఆమె అప్పుడప్పుడే స్టిచ్ వేసుకుంది. అందుకని చూపి అంటే నేనైతే చూపించినాను. మా చెల్లెకైతే వీడియో తీస్తుంటే చాలు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. ఈడైతే ఇంకా మా చెల్లె పడదెనకాల దాచుకుంది. ఇంకా వీళ్ళందరం కూర్చున్నాం, రెడీ అయినాము. ఇంకా ఏడికోవాలని డిస్కషన్, అమ్మపల్లి టెంపుల్కి పోవాలా, ఇంకేమైనా టెంపుల్స్ ఉన్నాయని చెప్పి అనుకున్నాము. ఇంకా ఫుడ్ అయితే మా అత్త ప్రిపేర్ చేసింది. ఇంకా ఫుడ్ పెట్టుకున్నాము తినడానికి. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇంకా హిమాయత్ సాగర్ దగ్గర సౌడమ్మ టెంపుల్ అంట, చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారు. ఇంకా మేమైతే దర్శనం చేసుకున్నాము. ఇంకా వెనకాల వ్యూ అయితే చాలా నచ్చింది నాకు. ఇక అదంతా చూసుకున్నాం, ఫొటోస్ అయితే దిగినాము. చాలా అంటే చాలా పీస్ఫుల్ అనిపించింది. ఆ వాటర్ని చూసి అయితే నాకైతే స్విమ్మింగ్ చేయబుద్ధి అయింది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము అమ్మపల్లి టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాము. అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళేసరికల్లా మాకు ఇంకో హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. అంటే ఇంటి నుంచి అమ్మపల్లి టెంపుల్కి హాఫ్ అన్ అవర్. ఇంకా నాకు అయితే చాలా ఫీవర్ వచ్చేసింది. అయినా కూడా నేనైతే వెళ్ళిన. అంటే మేము సడన్గా అనుకున్నాం అనమాట. ఇక వచ్చినాము, పార్కింగ్ అయితే చేసినాం కారు. ఇంకా ఈరోజు సండే కాబట్టి ఓపెన్ ఉండే టెంపుల్, బట్ లోపల గుడి అయితే క్లోజ్ చేసే ఉండే. వీకెండ్ కదా, చాలా అంటే చాలా మంది ఉన్నారు. మేమైతే ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. క్లోజ్ ఉన్నా సరే బయట నుంచి అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా ఫొటోస్ కోసం ఇంకా మా వదిన అయితే వాళ్ళ తమ్ముని పిలిచింది. తమ్ముడు అంటే నాకు బాగా అవుతాడు అనమాట. దర్శనం అయిపోయింది. ఇంకా బయట కూడా ఫొటోస్ తీద్దామని తీసినాము. ఇదైతే క్లోజ్ చేసేసారు గుండము. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఓపెన్ ఉండే, వాటర్ అయితే అసలు లేవు అందులో ఇప్పుడు, అందుకే క్లోజ్ చేశారు అనుకుంటా. మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ పుట్టలలో పోయి వాళ్ళు ఫొటోస్ దిగినారు. నాకైతే అస్సలు ఓపిక లేకుండా ఫీవర్ స్టార్ట్ అయ్యింది నాకైతే. ఇంకా మళ్ళీ వేరే దగ్గరికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం సడన్గా. ఇక్కడ వీడియో తీస్తున్నాం, ఆమెకి పింపుల్స్ ఉన్నాయని చెప్పి ఎందుకు ఇట్లా తీస్తున్నాం అన్నది. ఇంకా మేము మళ్ళీ ఏడికి స్టార్ట్ అయినామంటే మహేశ్వరం స్టార్ట్ అయినాము. ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయినాము. ఇది ఎప్పుడు 1:30 ఆ టైంకి అనుకుంటా గుడి క్లోజ్ ఉండే. అప్పుడు కూడా కింద అమ్మవారి టెంపుల్ ఉంటుంది, పైన శివుని ఉంటుంది అనమాట. బాగా అనిపిస్తుంది నాకైతే గుడికి రావడం నేను సెకండ్ థర్డ్ టైం అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఇది కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా గుడికి పోయినాం, దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. ఇక దాహం అవుతుందని చెప్పి వాటర్ తీసుకున్నాము. ఇంకా రైస్ ఎట్లయితే తీసుకొని పోయినామో అట్లనే తీసుకొని వచ్చినాము. ఇంకా తినడానికి ఏడ ఆపలేదు. ఇంకా నాకైతే అసలు అయితలేదు. ఇంకా అందుకని ఇంక వచ్చేసిన. నైట్ మళ్ళీ గండిపేట వెళ్ళినా. మా మామ ఇంకా అందులో వేస్తాడు పూజారి. ఇక మా అమ్మకి అడిగితే సరే రండి గుడి క్లోజ్ అవుతుంది ఇంకా 10 minutesలో అంటే వెళ్ళినాం. ఇంకా అట్లా టైంపాస్కి చాలా చల్లగా ఉండే వెదర్. అయితే వాన పడ్డది, సండే రోజు అనమాట. ఇంకా నైట్ ఇది 8:30 ఆ టైంకి అనమాట. వెదర్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు ఆ రోజు అయితే చాలా అంటే చాలా నచ్చింది. ఇక్కడైతే వాటర్ ఎప్పటికి వస్తూనే ఉంటాయి. వీళ్ళైతే ఇంకా తిరుగుతున్నారు, పోవాలా వద్దని ఆలోచిస్తున్నారు అనమాట మా చెల్లి వాళ్ళు. ఫైనల్లీ ఆమె కూడా వచ్చింది. ఇంకా ఇంకొక ఆమె అయితే బయట ఉంది, మా అత్త కూతురు. ఇక గుడి క్లోజ్ కూడా అయ్యింది. లోపల ఇక మా గురించి వెయిట్ చేసి మా మామ అయితే ఫాస్ట్గా రమ్మన్నాడు. ఇక దర్శనం అయితే చేసుకున్నాము. ఇది మంగ్లీ సాంగ్ షూట్ అయినప్పుడు కట్టిరనమాట. నాకైతే ఫీవర్ వచ్చింది. అయితే అయినా సరే వచ్చినండి. ఇంకా మా మామ అయితే చాలా జోక్స్ చేస్తుండు మా వదిన మీద, ఇంకా మా అత్త మీద. ఇంకా గుడి అయితే క్లోజ్ చేసారు. ఇక మేమైతే మళ్ళీ వేరే దగ్గరికి అయితే వెళ్ళినాము. ఈరోజు సండే కాబట్టి చాలా అంటే చాలా మంది ఉండే. వెళ్ళేటప్పుడు కూడా మొత్తం తాగిన వాళ్ళే ఉండే. మళ్ళీ ఇక్కడైతే మా బావ చేసే గుడికి అయితే వచ్చినాము. ఆయన కూడా పూజారి. సో మీరు ఏదైనా పూజలు ఉంటే కూడా నాకు కాంటాక్ట్ కావచ్చు, మీరు పూజలు చేయించుకోవచ్చు. ఇంకా అమ్మవారికి దీపం పెడదామని చెప్పి ఆయన ఇక అందరినీ తొలుకొని వచ్చిండు. నేను కూడా రాలేదనమాట అది ప్రతిష్ట చేసినప్పుడు. ఇంకా ఇక్కడైతే మా వదిన కుంకుమ పెట్టింది అందరికీ. ఇంకా నేను కూడా పెట్టుకున్నాను. నైట్ అయితే వచ్చేసి తిని వండుకున్నాను. నాకైతే ఫీవర్ కొంచెం తక్కువ అవుతుంది. ఇక దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ ఏడికి వెళ్ళినామంటే నేను వీడియో మధ్యలో చెప్తా. నాకైతే నా ఫేస్ అయితే చాలా గుంజుకుపోయింది. మా అత్త ఇంకా వీడియో తీస్తున్నా అని చెప్పి చిన్న స్మైల్ ఇచ్చింది. ఇక ఇక్కడైతే మేము ఏడికి వెళ్తున్నామంటే గోల్కొండకి వెళ్తున్నాం. నాకైతే ఇక్కడ చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ అంటే సింగిల్ రోడ్ కాబట్టి ఇక్కడ వచ్చే వాళ్ళని అక్కడ ఆపేస్తారు, అక్కడ వచ్చే వాళ్ళని ఇక్కడ ఆపేస్తారు. అయినా ఇది మొత్తం మిలిటరీ ఏరియా కాబట్టి బండ్లు అన్నీ స్లోగా వెళ్ళాలి. సో నాకైతే ఇదైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేనైతే గోల్కొండకి వెళ్ళడం సెకండ్ టైం. నేను అప్పుడెప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళిన. ఇంకా అదైతే కనిపిస్తుంది గోల్కొండది కోట. ఇంకా అక్కడి నుంచి అయితే చాలానే దూరం ఉంది నాకైతే అనిపించింది. సండే
మండే రోజు అయితే బై వాకే వెళ్ళాలంటే అక్కడి నుంచి మా అత్తయ్య చెప్పింది నాకు. ఇక గోల్కొండకి అయితే ఫైనల్లీ రీచ్ అయినాము. ఇక పార్కింగ్ గురించి అడిగితే వాళ్ళు చెప్పినారు ఆడ పార్క్ చేసుకోవాలని చెప్పి. ఇంకా మేమైతే మళ్ళీ పార్కింగ్కి దూరం వెళ్ళినాం పార్క్ చేసేసి గ్రౌండ్లో. ఇక పార్కింగ్ అయిపోయినాక మేము మళ్ళీ ఎక్కడ వచ్చినామంటే మళ్ళీ ఇటే వచ్చినాము. ఎందుకంటే మా బావ మీరు అట్లా ఎట్లా పోతారు నన్ను వదిలేసి, నేను కూడా మీతోటే నడుచుకుంటూ రావాలి కార్లో పోవాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ నడిపించిండు. ఇక ఫైనల్ అయితే గోల్కొండకి అయితే స్టార్ట్ అయినాం. టికెట్ తీసుకున్నాము. ఓన్లీ సాటర్డే సండే మాత్రమే టికెట్ లేదంట, మిగతా డేస్ మాత్రం టికెట్ అంట. అప్పుడైతే అప్పుడు 1 month మొత్తము టికెట్ ఫ్రీయేనంట. బట్ ఇప్పుడైతే అట్లా లేదు, చాలా డెవలప్ చేస్తారు ఇక్కడ కూడా. నేనైతే అప్పుడు ఎప్పుడో వచ్చినా కాబట్టి నాకైతే ఏం తెలియదు ఇక్కడ. ఇక ఇక్కడైతే స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ అయితే చేసినాం. ఇంకా మెల్లమెల్లగా అన్నీ చూసుకుంటా మెల్లమెల్లగా అయితే స్టెప్స్ అయితే ఎక్కడం స్టార్ట్ చేసినాము. కొంచెం దూరం ఎక్కినామో లేదో మా ఊళ్ళకైతే దమ్ము వచ్చేసింది. నేను కౌంట్ చేద్దాం అనుకున్న స్టెప్స్ కానీ నేను మర్చిపోయినా, సగం దూరంలో గుర్తుకొచ్చింది కౌంట్ చేసి అయిపోతుండే కదా అని. ఇది గుండం అనుకుంటా, నాకైతే అంత ఐడియా లేదు దీని గురించి. ఇక ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా వ్యూ చూసి ఎంజాయ్ చేసి ఇక ఏమైతే మెల్లగా వస్తుంది మా అత్త కూతురు, ఇంకొక అత్త కూతురు అనమాట. ఆమె కూడా నాకు వదినానే అవుతుంది. ఇక్కడ సీతారామది సంథింగ్ ఏదో ఉంది, మేము ఇంకా మొక్కినాము. ఇక ఇక్కడ ఫొటోస్ అయితే వాళ్ళు దిగుతున్నారు. ఇంకా చాలా అంటే చాలా సిటీ మొత్తం కనిపించింది. ఇక ఫైనల్లీ మేమైతే గుడికి అయితే వచ్చేసినాము. ఇక దర్శనం చేసుకోవాలని చెప్పి వెళ్ళినాము. ఇక మెట్లు ఎక్కేసరికి నాకైతే చాలా అంటే చాలా దమ్ము వచ్చేసింది. మేము మండే రోజు వెళ్ళినాం కాబట్టి చాలా అంటే చాలా ఫ్రీ ఉండే, రష్ అయితే అస్సలు లేకుండే. దర్శనం అయితే అయిపోయింది. ఇంకా దాని పక్కనే పుట్ట ఉండే, పుట్టను కూడా మొక్కేసి అయితే వచ్చేసినాం. మా అత్త అయితే నన్ను చాలా మోటివేట్ చేసేస్తుంది. నువ్వు నడువు, వీడియోస్ తీసుకుందు, వీడికి నడువు ఆడికి నడువు అని చెప్పి ఆమెనే తోలుకొచ్చి నాకు అంతా చూపించేసింది. వాళ్ళు ఒక సైడ్ ఉంటే నేను మా అత్త అయితే ఒక సైడ్ ఉన్నాం. అప్పుడు ఈడ కూడా ఎంట్రీ ఉంటుండేనంట, బట్ ఇప్పుడైతే లేదు. ఎందుకంటే అక్కడ నుంచి చాలామంది చనిపోతారు అని చెప్పి క్లోజ్ చేశారంట. ఇది లోపల ఎంట్రీ ఎక్కడిదంటే మన రాణీలు స్నానాలు అవి చేస్తుండేనంట. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. కానీ నాకైతే తట్టుకోలేకపోయినా, వాసన చాలా అంటే చాలా వచ్చింది గబిలాలది. అస్సలు నాకైతే వామిటింగే వచ్చినాయి, కళ్ళలోకి అయితే అసలు వాటర్ వచ్చినాయి. అస్సలు నాకు ఓపెన్దే కాలేదు, బట్ వీడియోస్ కావాలని చెప్పి నేనైతే వెళ్ళినాను. ఇదంతా మ్యాప్ అనమాట గోల్కొండది. ఇంకా మొత్తం చూసుకొని అయితే వెళ్ళినాము. కాళ్ళు అయితే నైట్కి చాలా అంటే చాలా పెయిన్ అయినాయి. మేమైతే అసలు సడన్గా అనుకోకుండా వచ్చేసినాం అనమాట. ఈ గైస్ టుడేస్ బ్లాగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.